హలో. సో ఈరోజు వచ్చేసి బటర్ మిల్క్ నేను కుండలో తోడేసానండి. సో తెలుసు కదా, సమ్మర్లో మంచిగా చల్లగా ఉంటుంది, పెరుగు కూడా పుల్లగా కాకుండా ఉంటుంది. సో నేను కుండలో నుంచి పెరుగు తీసుకున్నాను. చూసారా, ఇలా గడ్డగా కూడా అవుతుందండి. మనం పల్చటి పాలు తీసుకున్నా కూడా గడ్డలాగా అవుతుంది అనమాట పెరుగు. సో నేను దీన్ని మిక్సీ పట్టుకున్నాను కొంచెం తీసుకొని. సో మిక్సీ పడితే ఏంటంటే మనకి మంచిగా స్మూత్ టెక్స్చర్ వస్తుంది అనమాట. సో మన కింద వరకు కూడా తాగినా కూడా మనకి మొత్తం మజ్జిగ బాగా ఉంటుంది అనమాట. సో ముద్దలు ముద్దలుగా ఉండకుండా మిక్సీ చేసుకుంటే. సో ఒక గ్లాస్లో తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ యాడ్ చేయాలి వాటర్. సో దీంట్లో వచ్చేసి వాటర్ యాడ్ చేయాలి. సో తీసుకోవడం వాటర్ కూడా నేను కుండలో నుంచే తీసుకున్నానండి. మనకి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు వాటర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సాల్ట్. సో కొంచెంగా సాల్ట్ వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ నేను దీంట్లో కొంచెం ఏం తీసుకుంటున్నానంటే పుదీనా ఆకులు నేను ఎండబెట్టానండి. అవి ఎండబెట్టి కొంచెం పొడి చేశాను. సో అది దీంట్లో యాడ్ చేసుకుంటున్నాను. సో చూసారు కదా. సో పుదీనా